అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన శ్రీధర్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి ఇక్కడ చేరి ఉన్న ప్రార్థనా దళ నాయకులు అలాగే స్పాన్సర్స్ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మిషనరీ పరిచర్య గురించి చెప్పే ఈ యొక్క ధన్యత చాలా గొప్పది. I'm going to share about our reason and as well as where we did the ministry. మా యొక్క ప్రాంతం మేము ఎక్కడ పరిచర్య చేస్తా ఉన్నామో ఆ రీజియన్ కి సంబంధించిన ప్రార్థనా పాయింట్స్ అలాగే అక్కడ జరుగుతున్న పరిచర్యను నేను చెప్పాలి అని ఆశపడతా ఉన్నాను. And when I will share some of the prayer points and praising points. Please note down and remember us in your prayer. నేను చెప్తా ఉన్నప్పుడు కొన్ని స్తుతి అంశాలు అలాగే ప్రార్థన అంశాలు కూడా చెప్తాను. దయచేసి మీరు వాటిని రాసుకొని వాటి కొరకు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. My name is Sanmata. నా పేరు సన్మత. I born and brought up in a Hindu family. నేను ఒక క్రైస్తవేతర కుటుంబంలో జన్మించాను. And my family was very much opposed to me when I accepted Christ. నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నా కుటుంబం నన్ను ఎంతో వ్యతిరేకించింది. Because my father was a policeman. నా యొక్క తండ్రి ఒక పోలీస్ ఆఫీసరు. So he was totally opposing the Christianity. ఆయనకి క్రైస్తవత్వం అంటే ఇష్టం ఉండదు. And though he was opposing, but myself and my mother and my brothers sisters, we have accepted Christ and we never give up. ఆయన ఎంత వ్యతిరేకించినప్పటికీ నేను నా తల్లి మా సహోదరులు మేమైతే మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. Because of that my father stopped to support us. దానివల్ల మా యొక్క తండ్రి మమ్మల్ని సపోర్ట్ చేయడం ఆపివేశారు. But in that all the sufferings I just studied up to 12th I studied. దానివల్ల నేను 12వ తరగతి వరకు చదువుకున్నాను. And after 12th I do not know what to do and where to go. కాలేజ్ ముగించిన తర్వాత ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియని పరిస్థితి. One of my church member he went to Bible college. మా యొక్క సంఘం నుంచి ఒక ఆయన బైబిల్ కాలేజ్ లో చదువుకోవడానికి చదువును అభ్యసించడానికి వెళ్ళారు. And when that Anna came for the holidays, he was just sharing about the Bible college. ఆయన సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ బైబిల్ కాలేజ్ సంగతులు చెప్పారు. Then afterwards I came to know that there is a Bible college also, and like that I came to know, and I just thought that in my mind, let me go Bible college. అప్పటి వరకు నాకు తెలియదు ఇలా ఉంటదని. అయితే ఆయన చెప్పిన తర్వాత ఓకే ఒకవేళ వీలైతే నేను కూడా బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదవాలి అని ఆశపడ్డాను. Then I decided that I will go Bible college. Afterwards my father said totally he was opposed. I will not send you anywhere. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలని ఆశపడ్డాను. కానీ మా తండ్రి గారు అయితే దానికి వ్యతిరేకించారు. And he encouraged my all the relatives also to stop me to go Bible college. మా బంధువుల దగ్గర నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చారు నేను బైబిల్ కాలేజ్కి వెళ్లకుండా ఉండాలి అని. It was in Delhi. The Bible college is in Delhi. Then I never went out of my city. నేను ఎప్పుడు మా స్థలం నుంచి బయటకు వెళ్ళలేదు. అయితే బైబిల్ కాలేజ్ ఢిల్లీలో ఉన్నది. And in those days girls going out is the very difficult way. Then my father was really he was telling he will not go and I will never send you. But afterwards I was very much stubborn in that, and I said I will go means I will go, you don't stop me. ఆ రోజుల్లో ఆడపిల్లలు అంత దూరం వెళ్ళి చదువుకోవడానికి అనుమతించేవాళ్ళు కాదు. మా తండ్రి గారికి అయితే అసలు ఇష్టం లేదు. కానీ నేను మాత్రం పట్టుపట్టాను నేను ఎలాగన్నా వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని. Then after last week he said okay. Then afterwards I asked that brother you take me to the college. Then I applied for that and I got the admission in Bible college. చివరికి మా తండ్రి గారు నన్ను అనుమతించారు. నేను ఆ సహోదరితో కూడా కలిసి బైబిల్ కాలేజ్ లో జాయిన్ అవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. Though I was ready for the Bible college, but there was I do not know the language. English totally I do not know anything, and Hindi little bit I know. అక్కడ బైబిల్ కాలేజ్ లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంతా ఇంగ్లీష్ ఉండేది. నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదు. హిందీ కొద్దిగొచ్చు. But I said I will go anyhow, and I went and I learned the English. For 3 years I studied there. In these 3 years I prayed for 2 points only. 3 సంవత్సరాలు అక్కడ బైబిల్ కోర్స్ అభ్యసించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. ఆ
ఆ 3 సంవత్సరాల్లో 2 ప్రార్థనలు మాత్రం నేను చేస్తూ ఉండేదాన్ని. One prayer point was, Lord teach me English, and the second point was, you change my father. ఒకటి, ప్రభా నాకు ఇంగ్లీష్ నేర్పించండి, రెండవది మా తండ్రి గారిని మార్చండి. God heard my prayer and I learned English I put my whole effort and I learned English, and when I came out of college after my graduation, at the end my father also came for that college and he believed Jesus Christ. నేను చేసిన ఈ 2 ప్రార్థనలు దేవుడు ఆలకించారు. ఎంతో కష్టపడి చదువుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఈ 3 సంవత్సరాలు నా చదువు ముగించుకునేసరికి దేవుడు మా తండ్రి గారిలో కూడా మార్పు తీసుకొచ్చారు. హల్లెలూయా. Then afterwards, after coming from the college, now I have to go for the ministry. Then I was thinking whether I'll go ministry or whether I'll go to the higher study. Then I decided, I took fasting for 7 days and I was thinking, well, Lord, you show me the way where I have to go. ఈ బైబిల్ కాలేజ్ ముగించుకున్న తర్వాత దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళాలి కాబట్టి ఎటు వెళ్ళాలి, దేవా నాకు మార్గం చూపించండి అని నేను 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. Then after that I got the FMPB form. ఆ తర్వాత నాకు FMPB ఫామ్ దొరికింది. Then through one promotional Annan, said he said me, you go means it will be very good for you to do ministry. Then I prayed and I submitted to the Lord for the ministry. నేను ప్రార్థన చేసుకొని FMPB యొక్క పరిచర్య కొరకు నేను అప్లికేషన్ పెట్టాను. Then after coming into the FMPB, I just first 1 year I was in Jhansi with Akka and Anna, and we all are co-workers and our friends there. 2004 సంవత్సరంలో FMPBలో జాయిన్ అవ్వడానికి మేమందరం కూడా ఒకే బ్యాచ్ గా కలిసి ట్రైనింగ్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. Afterwards, 1 year I just went to Malto and I did ministry in the Malto. ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత నన్ను జార్ఖండ్ లో పోస్ట్ చేశారు. మాల్టా ప్రజల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చారు. Then they transferred us to the Maharashtra. I got marriage and after that leaders placed us in Maharashtra in a very fresh area. That was no missionaries went and there new people group. Nobody did the ministry in that. మాల్టాలో పరిచర్య చేసిన తర్వాత నాకు వివాహం జరిగింది. కుటుంబంగా మమ్మల్ని మహారాష్ట్రలో ఒక పీపుల్ గ్రూప్ దగ్గరికి మమ్మల్ని పోస్ట్ చేశారు. Then after placing us in the Maharashtra, one field name is Mokhada field. ముఖాడా అనే ప్రాంతానికి మమ్మల్ని పంపించారు. Very complicated area that was. అక్కడ చాలా కష్టతరం And full of Bajrangal and RSS area that was. క్రైస్తవ్యానికి ఎంతో వ్యతిరేకత ఉన్న ప్రాంతం. Leaders said you have to go with one month baby as a family. We went there and we don't know what to do because language we learned Marathi. Then they are speaking their own language, their tribal language. మా యొక్క నాయకులు మమ్మల్ని అక్కడ పంపించారు. మాకు అప్పటికి మా పాపకు 1 నెల మాత్రమే. ఆ చిన్న బిడ్డను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. అయితే మహారాష్ట్రలో మరాఠీ మేము నేర్చుకున్నాము, కానీ అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క సొంత భాష మాట్లాడతారు. This is the area where we are working. That red mark is there. That all the area we are doing ministry. మీకు చూపించిన ప్రకారంగా ఆ ప్రాంతాల్లో మేము పరిచర్య చేస్తా ఉన్నాము. You have to pray for whole Maharashtra that many places are empty. You just remember the Maharashtra. God has to move His Spirit. అదంతా కూడా మహారాష్ట్ర యొక్క రాష్ట్రం, కానీ మేము ఓన్లీ ఈ మీకు చూపిస్తున్న ఆ ప్రాంతాల్లో మాత్రమే పరిచర్య చేస్తా ఉన్నాం. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో సువార్త యొక్క అవసరత ఎంతో ఉన్నది. And you just remember the Maharashtra, and I want to just show some of the clips. When we placed there was no single believer. What we did first starting ministry, we did not distribute any tracts or we did not preach anything. We simply went to the village and we are asking, is there any Christians in the village?
మేము ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక్కరు కూడా దేవుని తెలుసుకున్న వాళ్ళు లేరు. మేము అక్కడ కరపత్రికలు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అడుగుతూ ఉంటాను, ఎవరన్నా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని. And when we went to one village called Poshera, there one person we met, we just asked any Christians are here. Then just he said that don't take Christian name in this village. If you take, they will kill you, and you will not have your address also, like that they will do. You go away, like that he warned us. అలా మేము తిరుగుతా పోషేరా అనే ప్రాంతానికి వెళ్ళాము. ఆ గ్రామానికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా అంటే ఆ గ్రామస్తులు చెప్పారు, యేసు ప్రభు అన్న మాట మీరు ఇక్కడ ఎత్తొద్దు, ఒకవేళ ఎత్తితే కనుక మిమ్మల్ని వెంటనే చంపేస్తారు అని చెప్పారు. Then next day we came back house, and then again after 2 days again we went to that same village. 2 రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి మేము వెళ్ళాము. Then we went to the different people, and we just asked one person, is there any Christians are here? Then he said, immediately what he did, his face fully changed. He drove us in his house and he was telling, who are you, what you want? ముందు కలిసిన అతను కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు యేసు ప్రభు తెలుసా అని అడిగితే ఆయన మొహం అంతా కూడా మారిపోయింది. ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళి మీరెవరు ఏంటి అని అడిగాడు. Then after we said we are the missionary, we came for here ministry, like that. As soon as we said missionary as a servant of God, he was very happy and he was praising God. మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని అడిగినప్పుడు మేము ఇలాగా దేవుని పరిచర్య చేయడానికి దేవుని దాసులుగా మిషనరీస్ గా మేము వచ్చామన్నప్పుడు దానికి చాలా సంతోషమైంది. Because